వాయిదా జూలై వరకు ఎన్నికలు లేనట్టే కులగణన రీసర్వేతో మళ్లీ మొదటికి గణాంకాలపై మార్చిలో అసెంబ్లీ చర్చ ఆ వెంటే వరుసగా వార్షిక పరీక్షలు 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించేదాకా ముందుకెళ్లలేని పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. వీళ్ళొక ప్లాన్ గీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కులగణన రిపోర్టు మొత్తం ఒకసారి అంత తప్పుల తడక లేకుండా మంచిగా ఇస్తే ఏమైతుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% మనం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ముందుగాల మొత్తం క్లియర్ కట్ గా లెక్కలన్నీ ఇచ్చేసినాం అనుకో, ఎంబటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. ఫిబ్రవరి మార్చి లోపు ఈ కథ అంతా అయిపోతుంది. ఇక మరి ఒక్క పథకం కూడా అమలు చేయకపోతే 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకాన్ని జనాల దగ్గరికి తీసుకొని పోకపోతే ఇలా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. లాగి పట్టి చెంప మీద కొట్టేటట్లు చేస్తా ఉన్నారు జనాలు, ఉరికిస్తా ఉన్నారు ఊళ్ళల్లో, పల్లెలల్లో, గ్రామాలల్లో ప్రజలు. అసలు మనల్ని పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత వల్లనే రాహుల్ గాంధీ రాలేకపోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలల్లో తిరగలేకపోతా ఉన్నారు. ఈ ఘోరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుగానే ప్లాన్ గీసుకున్నారు. ఈ కులగణన అన్నారు. కులగణన ఏమన్నారు, 90 రోజులలో నివేదిక పక్కా కమిటీతోని కులగణన రిజల్ట్ అంతా మొత్తం ఇస్తామని చెప్పేసి హైకోర్టుకు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీలు షాకు, ఎస్టీలు షాకు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అందరూ షాకు గురైండ్రు. 21 లక్షల మంది బీసీ బిడ్డలను లెక్కలలో లేకుండా చేసిండ్రు. ఒక ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను మాత్రమే పెంచిరు. అది ఎట్లా సాధ్యమైందని అందరూ గోసి చదువుకోకముందే, ఎవరెవరు ఏం మాట్లాడకముందే అసెంబ్లీలో మాట్లాడాలి ఈ అంశం మీద అని చెప్పేసి పోతే దాన్ని బీఆర్ఎస్ మీద నెట్టేయాలని చూసిండ్రు. బీసీలకు ఏం తెలియదు, కాంగ్రెస్ పార్టీ అంత చక్కగా చేస్తున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మనల్ని నాగం చేస్తా ఉన్నది, ఆమోదం తెలపలేదు. ఎస్సీ వర్గీకరణకు మాత్రం ఆమోదం తెలిపింది, బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన మీద మాత్రం ఆమోదం తెలపలేదు, అది అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేసిండ్రు. ఆఖరికి వాళ్ళు ఏమన్నారు, క్లియర్ కట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలనే 1.8 కోట్ల జనాభా ఉన్నారు, ఇక్కడికి వచ్చేసరికి 1.63 కోట్ల జనాభాకి ఎట్లా తగ్గిపోయినరు, 21 లక్షల మంది బీసీ బిడ్డలు ఏడబోయిందని చెప్పేసి తువ్వాలలో ఇటుకబెడ్డ పెట్టి కొట్టినట్లుగా సమాధానం ఇచ్చిండ్రు, కౌంటర్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు. దానితో మల్లగుల్లా మరి 46% ఆ బీసీలు అన్నారు కదా, దానికి కూడా చట్టబద్ధత తీసుకురాలేదు. చట్టబద్ధత తీసుకొచ్చి ఇక్కడ ఆమోదం తెలిపి మళ్ళీ పార్లమెంటుకు పంపలేదు. ఇట్లా తొండి ఎందుకు పంపలేదు, అక్కడ చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేకపోయిందంటే మళ్ళా కులగణన చేయాలి, ఇట్లా కాలయాపన చేయాలి, మళ్ళా ఆ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి అని చెప్పేసి ఇట్లా మనకైతే ఇట్లా సందు దొరుకుతుంది, ఇట్లా టైం దొరుకుతుంది అనే ఆలోచనతోనే వాళ్ళు ఈ ప్లాన్ ప్రకారమే చేసినట్లు తెలుస్తా ఉన్నది. మొత్తం ప్రధానంగా ఇక్కడ కనబడుతున్న అంశం ఏంటంటే బీసీ కులగణన అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తప్పుల తడకగా చూపెట్టిన తర్వాత వాళ్ళకి ఇంత టైం దొరికింది. ఎందుకు టైం దొరికింది, ఈ లెక్కలు తప్పు, ఆ లెక్కలు తప్పు, ఆ లెక్కలు తప్పు, ఈ లెక్కలు తప్పు అని చెప్పేసి లెక్కలు ఎవరికైతే తప్పులుగా చూపెట్టిండ్రో వాళ్ళందరూ తిరుగుబాటు లేవనెత్తిండ్రు. నిజంగా ఎంత డేంజర్ ముచ్చటనంటే బీసీ కులగణన కోసం ఎప్పటి సందో ఎదురు చూస్తా ఉన్నారు. ఇది ఒక సానుకూల అంశం. కాంగ్రెస్ పార్టీ దీన్ని గనక ఒక మంచిగా చేసి చూపెడితే అంతేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇది రాంగు, కాంగ్రెస్ మంత్రులే ఇది రాంగు అని చెప్తా ఉన్నారు. బట్టి విక్రమార్కనే ఒప్పుకుంటా ఉన్నాడు, కులగణన సర్వే తప్పుల తడక, అది రాంగు అని చెప్పేసి మళ్ళా కులగణన చేస్తాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నుంచి సందు దొరుకుతుంది. కాబట్టి అట్లా కాలయాపన చేసుకుంటా మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించవచ్చు అనే ఉద్దేశం తప్ప ఇంకా ఇక్కడ ఏం కనబడతలేదు. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఈ అంశం తెర మీదకి వేసుకొని పోతే, ఈ అంశం ముంగట వేసుకొని పోతే మొత్తం మీద జూలై వరకు దీన్ని పొడిగించుకుంటా పోవచ్చు. జూన్లోనే పంచాయతీ ఎన్నికలు. నమస్తే తెలంగాణ ముందుగానే చెప్పింది అని చెప్పేసి ఇక్కడ సర్వే లోపాలపై వరుస కథనాలు, కులగణన ఆధారంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత, ఇప్పట్లో ఎన్నికలు ఉండబోవని వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, 20,500 పైచిలకు పబ్లిక్ ప్రత్యక్షంగా ఎన్నికలలో పాల్గొనేటట్టు చేస్తాము, ఈ 42% రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ డిక్లరేషన్ లో చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పిండ్రు. ఇలా దాన్ని తుంగలో దొక్కి దాన్ని ఆగం చేసి ఇలా వీళ్ళు ఈ కాలయాపన ఇప్పుడు పుసుక్కున 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటా ఈ కులగణన రిపోర్ట్ చక్కగా వచ్చిందనుకో, అయితే పోతే ఏమైతుంది, పుట్టి మునుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలల్లా రైతులు గాని, ప్రజలు గాని, నిరుద్యోగులు గాని సందు కోసం ఎదురు చూస్తా ఉన్నారు, అదును కోసం ఎదురు చూస్తా ఉన్నారు, సందు దొరికితే దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరల్లా ఈ
15 నెలల కాంగ్రెస్ పాలనల రోడ్డు ఎక్కందేవలు, రాస్తారోకోలు చెయ్యందేవలు, ధర్నాలు చెయ్యందేవలు, ఎవరి గురించి పట్టించుకుంటున్నావు నువ్వు? బీసీ కులగణన అంటివి, దాన్ని చక్కగా చేయకపోతివి, పంట పెట్టుబడి సాయం చక్కగా అందియకపోతివి, రైతు రుణమాఫీ చక్కగా చేయకపోతివి, రైతులను పట్టించుకోకపోతివి, కరెంటు చక్కగా ఇయ్యకపోతివి, వ్యవసాయానికి సాగునీళ్లు చక్కగా ఇయ్యకపోతివి, తాగేటందుకు మంచినీళ్లు కూడా చక్కగా ఇయ్యకపోతివి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు, సంవత్సరం లోపు భర్తీ చేస్తామన్నావు. పోయిన ప్రభుత్వం హయాంలో చేసిన 55,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు, పరీక్షలు అవి నిర్వహించిన వాటికి నియామక పత్రాలు చేతిలో పెట్టి పోయిన 14 నెలల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాబోయే ఏడాదిలోపు, రాబోయే 4 ఏళ్లలో ఇంకా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు మంత్రులు చెప్పబడి అలా ఎక్కడ నోటిఫికేషన్ లేచిండ్రు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిండ్రు? నిరుద్యోగులు అట్లా అదను కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతు బంధు రానోళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. 3 ఎకరాల వరకు రైతు బంధు క్లియర్ చేసినామని అంటారు కానీ ఇంకా ఎక్కడ క్షేత్రస్థాయిలో పర్లేదంటారు. ఎవరిని పట్టించుకున్నావు? ఆశా వర్కర్లను పట్టించుకున్నావా? అంగన్వాడీ టీచర్లను పట్టించుకున్నావా? నిరుద్యోగులను పట్టించుకున్నావా? ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకున్నావా? హోంగార్డులకు ఇంతవరకు జీతాలు పడలేవు. ఎవరిని పట్టించుకున్నావు రేవంత్ అన్న? ఎవరు నీకు సానుకూలంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు? ఇంతగానం వ్యతిరేకత, గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు, గురుకుల తల్లిదండ్రులకు, గురుకులాలలో చదివే పిల్లల తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చిన 60 మంది చచ్చిపోయినరు. వాళ్ళ మీద ఒక సమీక్ష లేదు, ఒక కమిటీ లేదు, ఒక సమావేశం లేదు, ఒక నివేదిక లేదు. ఎందుకు జీవిడిచిండ్రు పిల్లలు అనేది ఇది వరకు ఎవరు రిపోర్టు బయట పెట్టలే. ఇట్లాంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ ఫిబ్రవరి ఈ ఎండింగ్ లో ఎన్నో 4 లేకపోతే 2 పథకాలు అమలు చేసి జనాలకు పోతే అది కూడా పైలట్ గ్రామాలు ఎంపిక చేస్తారా, లేకపోతే ఏం ఎంపిక చేస్తారా అనేది సెకండరీ థింక్. కానీ మొత్తం మీద ఈ ఫిబ్రవరి నుంచి ఈ జూలై వరకు ఏదో 1-2 పథకాలు రైతులకు కావాల్సినయా, లేకపోతే ఏం కథ అవి అమలు చేసిపోతే ఎంతనన్నది ఇంత పాయిద ఉంటుంది, డిపాజిట్లను దక్కించుకుంటామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ అంతర్మదనంలో మునిగిపోయిందన్న మాట మాత్రం వాస్తవం.